10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. బాస్రా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్స్ చేసుకోవాలి అనుకునేటి వాళ్ళకి మనకి అఫీషియల్‌గా ఒక డేట్ అయితే ఇస్తారు కదా! ఆ డేట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో, బేసిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా మనకి కావాలి. అండ్ అలాగే మీ 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో అది కూడా మీరు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు 10th కంప్లీట్ అయ్యారు, రీసెంట్‌గానే కంప్లీట్ అయ్యారు అని చెప్పడానికి మీ యొక్క మార్క్స్ మెమోయే కదా ప్రూఫ్. సో, అదొకటనమాట. నెక్స్ట్ ఏంటి అంటే, గవర్నమెంట్ స్కూల్స్‌లలో చదువుకునే వాళ్ళు అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఒక జెడ్పీహెచ్ఎస్ గాని, మీ మండలంలో జెడ్పీహెచ్ఎస్ ఉంటుంది కదా! ఈ జెడ్పీహెచ్ఎస్‌లో చదువుకున్న స్టూడెంట్స్‌కి 0.4 యాడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ గ్రేడ్ ఫర్ సపోజ్ 9.5 అనుకోండి. ఈ 9.5కి ప్లస్ 0.4 యాడ్ చేసుకోండి. అప్పుడు మీ గ్రేడ్ ఆటోమేటిక్‌గా పెరగడం జరుగుతుంది. మీకు ప్రయారిటీ అయితే ఇస్తారు. మరి సోషల్ వెల్ఫేర్‌లో చదువుకున్న వాళ్ళకి యాడ్ చేస్తారంటే యాడ్ చేయరు. ఓన్లీ జెడ్పీహెచ్ఎస్‌లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే యాడ్ చేస్తారు. అందుకే అప్పుడు వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్‌లలో చదువుకున్న గ్రామీణ ప్రాంత యువత ఉంటారో వీళ్ళకి మంచి స్కిల్స్ కానివ్వండి, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈ బాసరాస్‌ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో, అది ఇప్పటికి అదే కొనసాగుతుంది. అదే ట్రెండ్. అండ్ అలాగే సోషల్ వెల్ఫేర్‌లో చదువుకున్న వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. కానీ 0.4 అయితే యాడ్ చేయడం జరగదు. బట్ డెఫినిట్‌గా అప్లికేషన్స్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొకటి మండలం వైస్‌గా చూస్తా ఉంటారు కదా! అంటే ఎవరికి హైయెస్ట్ ఉన్నాయి ఏంటి అనేది. అట్లా మీ డిస్ట్రిక్ట్‌లో కానివ్వండి, మీ మండలంలో మీది హైయెస్ట్ ఉన్నాయి. మీరు జెడ్పీహెచ్ఎస్‌లో కనుక చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 7 పాయింట్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం ఈవినింగ్ ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.